ఎక్కువ వాడబడాలి అని అంటే దానికి ఏం కావాలో చెప్పండి. అది ఒకవేళ మీరు గోడకు కొడితే తప్ప ఉపయోగపడదు. మంచం తయారు చేయాలనుకోండి, మేకులు కావాలి. ఆ మేకు ఉపయోగపడాలంటే దానికి ఏం కావాలో చెప్పండి. సుత్తి కావాలి. ఆ సుత్తి ఏం చేస్తుంది? మేకుని బాగుతుంది. అనగా ఒక మేకు వాడబడాలి అని అంటే అది దెబ్బలు తినాలి. అది దెబ్బలు తినకుండా ఉపయోగపడడం సాధ్యం కాదు. రూపం లేని ఒక రాయి ఉంది, అది అద్భుతమైన శిల్పంగా మారాలి అని అంటే దానికి ఏం పడాలి చెప్పండి? ఉలి దెబ్బలు. శిల్పి ఏం చేస్తాడు? ఉలి తీసుకుంటాడు, సుత్తిని తీసుకుంటాడు. ఆకారం లేని వికారంగా ఉన్నటువంటి ఒక రాయి అద్భుతమైన శిల్పంగా మారాలంటే ఉలి తీసుకుంటాడు, సుత్తి తీసుకుంటాడు, కొడతా ఉంటాడు. ఎన్ని ఎక్కువ దెబ్బలు తింటే ఆ రాయి అంత అద్భుతమైన రూపాన్ని పొందుకుంటుంది. గార్డెన్ ఉంది, ఆ గార్డెను అందంగా ఉండాలంటే దానికి ఏం కావాలి? ఒక కత్తిరి తీసుకొని కట్ చేస్తూ ఉండాలి. అలా కట్ చేస్తున్నప్పుడు కట్ అయిపోతూ ఉంటుంది. అది ఆ కటింగ్ అవసరం. అందమైన గార్డెన్ కావాలంటే కటింగ్ కావాలి. అందమైన శిల్పం కావాలి అని అంటే దానికి దెబ్బలు పడాలి. ఒక మేకు ఉపయోగపడాలంటే ఖచ్చితంగా దానికి దెబ్బలు పడాలి. ఈరోజు మీరు గాయాల గుండా వెళుతున్నా, దెబ్బల గుండా వెళుతున్నా, బాధల గుండా వెళుతున్నా,